అవని స్టోరీస్. వెంపల్లి అనే చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పచ్చని పొలాలు, చిన్న చిన్న ఇళ్ళు, చక్కగా ఎవరి పనుల వాళ్ళు మునిగిపోయేవాళ్ళు. సాయంత్రం అయ్యేసరికి అందరూ రచ్చబండ దగ్గర కూర్చొని మాటలు చెప్పుకునేవారు. అలా ఓ రోజు ఆ ఊర్లో కొందరు, ఏంట్రా కబుర్లు అంతా ఒకే చోటు చేరారు? ఈరోజు ఊర్లో ఏదైనా విశేషం జరిగిందా ఏంటి? విశేషం అంటే చిన్నదే కాదు, పెద్ద విశేషమే జరిగిందిరా. అవునా? మన ఊర్లో నాకు తెలియకుండా అంత పెద్ద విశేషం ఏమై ఉంటుందబ్బా? పైగా నేను ఈరోజు ఊరు విడిచి బయటకు కూడా వెళ్ళలేదే. విశేషం అంటే మరేం లేదురా, వీడు అలానే అంటాడులే. విషయం తెలిసిన తర్వాత నువ్వే చెప్పు చెన్నయ్య. అబ్బా, ఇంతకీ అసలు విషయం ఏంటో చెప్పండి రా బాబు. మరేం లేదురా, మన సుబ్బమ్మ ఉంది కదా, ఆవిడ ఈరోజు ఓ కుక్కకు పాలు పోసిందట. అవునా? అయితే ఇది నిజంగా పెద్ద విశేషమే అని ముగ్గురు నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో ఊరి పెద్ద ప్రసాదరావు, అతని భార్య కామాక్షి ఎక్కడికొస్తారు. ఏమిట్రా ముగ్గురు ఒకే చోట చేరి ఏం చేస్తున్నారు? అదే ప్రసాదరావు గారు, ఆ సుబ్బమ్మ గురించే మాట్లాడుకుంటూ ఇలా. ఆ విషయమా? నేనే ఆశ్చర్యపోయాను. ఇంతకీ ఏమైంది? మరేం లేదండి, ఆ సుబ్బమ్మ గురించి తెలిసిందే కదా, కనీసం పిల్లి కూడా భిక్షం పెట్టదని. కాని ఈ రోజు మాత్రం కుక్కకు పాలు పోసిందట. పిసినారి సుబ్బమ్మ ఈ రోజు ఉత్తి పుణ్యానికి పాలు పోసిందన్నమాట అని నవ్వుకుంటూ ఉంటారు. అలా ఊరంతా సుబ్బమ్మ పిసినతనం గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు సుబ్బమ్మ ఇంట్లో ఆమె భర్త, వసే, ఇంట్లో ఇద్దరం ఎంత సంపాదిస్తున్నా కూడా నీకు ఈ పిసినార్తనం పోలేదంటే. ఊరుకోండి, అది పిసినారతనం కాదు, జాగ్రత్త. 10 రూపాయల్లో 5-6 రూపాయలు దాస్తే దాన్ని జాగ్రత్త అంటారే. తెచ్చిన 10 రూపాయలు దాచి పెట్టేసి కడుపులు మార్చితే దాన్ని ఇంకేమనాలి? ఇప్పుడు ఇలా అని అనండి, రేపొద్దున ఏదైనా అవసరం వస్తేనే దాని విలువ తెలుస్తుంది మీకు. పక్కోళ్ళకి పెట్టకపోతే పెట్టకపోయావు, కనీసం నాకైనా కడుపు నిండా అన్నం పెట్టమే. అన్నం ఎంత తక్కువ తింటే అంత ఆరోగ్యం అండి, మొన్ననే పక్క వీధి పెద్దమ్మ చెప్పింది అని చెప్పగానే చేసేదేమీ లేక మోహన్ రావు తల పట్టుకుని కూర్చున్నాడు. ఇంతలో పొరుగింటి పార్వతమ్మ అక్కడికొస్తుంది. సుబ్బమ్మదినా, ఇంట్లోనే ఉన్నావా? లేక ఎక్కడికి పోతానమ్మా, ఇల్లు వాకిలు వదిలిపెట్టి బయటకెళ్తే నా ప్రాణం ఉంటుందా? అది కూడా నిజమేలే వదినా. సరే గాని ఏంది నాతో పని? అది కొంచెం ఉప్పుంటే ఇస్తావా? ఇంట్లో సరుకులు నిండుకున్నాయి, సాయంకాలమే తిరిగిచ్చేస్తాను. ఉప్పా? అయ్యో వదినా, చెప్పడమే మర్చిపోయానే, మా ఇంట్లో ఉప్పు వాడమే మానేశాం. ఇది మరీ బాగుంది, ఉప్పు లేకుండా చప్పిడి కూరలు ఎవరైనా తింటారా చెప్పు? మేము తింటాం అంతే, మా ఇంట్లో ఉప్పు లేదమ్మా అని విసుక్కుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. పార్వతమ్మ కూడా సుబ్బమ్మను తిట్టుకుంటూ తిరిగి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిన తర్వాత మోహన్ రావు సుబ్బమ్మతో, ఆమెకెందుకు అబద్ధం చెప్పావు? నిన్ననే కదా ఇంట్లో సరుకులన్నీ తీసుకొచ్చాను. మీరు ఊరుకోండి, మీకేం తెలుసు? ఇలా అడిగిన వాళ్ళందరికి ఇచ్చుకుంటూ పోతే మన దగ్గర ఏం మేగలదు. 2 చెంచాల ఉప్పు కోసం ఇంత ఆలోచించావా? నువ్వు మారవే. సరేనండి, అన్నం వడ్డిస్తాను. నువ్వు పెట్టే 2 ముద్దలు తినడం కంటే వస్తువులు ఉండడం మంచిది లేవే అని కోపంగా పొలానికి వెళ్ళిపోతాడు. అలా అతను వెళ్ళిపోయిన తర్వాత సుబ్బమ్మ ఇంట్లో ఉన్న ఓ పెద్ద పెట్టె తెరుస్తుంది. అందులో డబ్బు, బంగారం, నగలు, నాణేలు చాలా ఉంటాయి. వాటిని చూస్తూ, అబ్బా, ఇలా ఇదంతా చూస్తుంటే ఎంత బాగుందో, ఎంత సంపద ఉంటే మా భవిష్యత్తు చాలా బాగుంటది అని తనలో తాను మురిసిపోతూ ఉంటుంది. ఈలోపు మళ్ళీ పార్వతమ్మ అక్కడికొస్తుంది. ఆ డబ్బంతా చూస్తుంది. అమ్మో అమ్మో అమ్మో, ఎంత డబ్బులు, ఎన్ని నగలు! ఇంత డబ్బు పెట్టుకొని 2 చెంచాల ఉప్పు ఇవ్వలేకపోయావా వదినా? ఏంటి నువ్వు సప్పుడు చేయకుండా వచ్చేసావు లోపలికి? పోయేటప్పుడు మూట కట్టుకుని పోతావా ఏంటి? సాటి మనిషికి సాయం చేయకుండా ఇలా దాచుకుంటూ పోతే నీకే వస్తుంది చెప్పు? అదంతా నీకు అనవసరం, నా డబ్బు నా ఇష్టం, దాచుకుంటాను, ఇంకేమైనా చేసుకుంటాను. అంతేలేమ్మా, పిసినారి సుబ్బమ్మ, పిసినారి సుబ్బమ్మ అని ఊరంతా అంటుంటే ఏదో అనుకున్నాను, ఇప్పుడు నిజమనిపిస్తుంది అని అనుకుంటూ పార్వతమ్మ వెళ్ళిపోతుంది. ఇంతలో పొలానికెళ్లి మోహన్ రావు ఇంటికి తిరిగి వస్తాడు. సుబ్బమ్మ, ఓ సుబ్బమ్మ, అన్నం పెట్టవే, చాలా ఆకలిగా ఉంది.
ఉదయం తినమంటే తినకుండా వెళ్ళారుగా. సరే, ఇప్పుడు ఉదయాన్ని సాయంత్రం కలిపి రెండో తింటానులే పెట్టు. ఉదయం మీకోసం వండిన అన్నం అదే ఉంది, అదే తినండి. నాకు అది సరిపోదే, చాలా ఆకలిగా ఉంది. అదే ఉంది, తింటే తినండి, లేకపోతే మానేయండి అని అనడంతో మోహన్ రావు బాధపడతాడు. ఆ కొంచెం అన్నం తిని సగం ఆకలితో అలా వీధిలోకొచ్చి కూర్చుంటాడు. అంతలో ఇంటి ముందు పార్వతమ్మ కామాక్షి మాట్లాడుకుంటూ వెళ్తారు. చూసావా వదినా, ఆ సుబ్బమ్మకు కనీసం గుమ్మ ముందు ముగ్గు కూడా పెట్టలేదు. అవునొదినా, ఎక్కడ ముగ్గు పిండి అయిపోతుందో అని ఆదా చేస్తున్నట్టుంది. పాపం మోహన్ రావు అన్నయ్య ఎంత సంపాదించి ఏం ఉపయోగం, కనీసం మనశ్శాంతి కూడా లేకుండా పోతోంది. నిజమే వదినా, అయినా అందరికీ తెలిసిన భాగవతమేగా, ఎప్పుడు మారుతుందో ఏమో ఈ సుబ్బమ్మ అంటూ అందరూ మాట్లాడుకుంటూ ఉండడంతో మోహన్ రావు బాధ కాస్త ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ రాత్రి సుబ్బమ్మ, ఓ సుబ్బమ్మ. ఏమిటండి మీకు అలా అన్నం తిన్నారుగా, ఇంకేం కావాలి మీకు? అది కాదే, 2 రోజుల్లో మన అబ్బాయి రఘు ఇంటికి వస్తాడు. ఓ అవునా, అయితే వాడు తీసుకుని వచ్చే డబ్బు జాగ్రత్తగా దాచాలి. సరే, నీ ఇష్టం వచ్చింది చెయ్యి, కానీ వాడికి కూడా నాకు పెట్టినట్టు కాకుండా కడుపు నిండా భోజనం పెట్టు చాలు. ఊరుకోండి, వాడు పట్టణంలో తిండికి అలవాటు పడి ఉంటాడు, మన తిండి ఎక్కడ తింటాడో. పిల్లోడికి తిండి పెట్టడానికి కూడా ఏంటే నువ్వు? ఇది మరీ బాగుంది, నేనేదో 3 పుట్ల పోస్తలు ఉంచుతున్నట్టు మాట్లాడుతున్నారుగా. రేపొద్దున ఇంటికొచ్చే కోడల దగ్గర కూడా ఇలాగే ఉంటే 2వ రోజు తిరిగి వెళ్ళిపోతుంది. కోడలా? కోడలంటే గుర్తొచ్చిందండి, మన కొడుక్కి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? దేనికే, వచ్చే ఆ పిల్ల ముందు కూడా మన పరువు పోతుంది. మన పరువు మనం తీసుకోవడానికా అని విసుక్కుంటూ నిద్రపోతాడు. సుబ్బమ్మకు మాత్రం తన కొడుక్కి పెళ్లి చేయాలని ఆశపడుతుంది. 2 రోజులు గడుస్తాయి. సుబ్బమ్మ కొడుకు రఘు ఇంటికొస్తాడు. రా నాన్న, రఘు రా, ప్రయాణం బాగా జరిగిందయ్యా? బాగానే జరిగిందమ్మా. ఏది ఆ సంచి ఇలా ఇవ్వు, లోపల పెడతాను. పర్లేదమ్మా, నేను పెడతానులే. ఒరే, ఇచ్చేరా, పట్టణం నుంచి ఏం తీసుకొచ్చావా అని ఇచ్చేయి. నువ్వు ఇచ్చేదాకా ఆ సంచిని మీ అమ్మ వదలదులే. అమ్మ ఇంకా ఏం మారలేదా నాన్న? ఊర్లో తల ఎత్తుకోలేకపోతున్నానరా, పీసినారి సుబ్బమ్మ భర్త అంటూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఏదో రోజు నా పొదుపు విలువ మీకు తెలుస్తుందిలండి, చూస్తూ ఉండండి. సరే, ముందు పిల్లాడికి తినడానికి ఏమైనా పెట్టవే. అందరూ తిన్న తర్వాత సుబ్బమ్మ పెళ్లి ప్రస్తావన తీసుకొస్తుంది. ఒరే రఘు, ఈ ఏడాది నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదా. ఇప్పుడే పెళ్ళేంటమ్మా, నాకే వద్దు. ఒరే, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేసుకుంటావురా? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరిగిపోవాలరా. సరే అయితే, నాదో షరతు. ఏంటది? నువ్వు చెప్పినట్టే నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, కానీ కట్నం తీసుకోను. బాలే షరతు పెట్టావురా మీ అమ్మకి. ఒరే ఒరే, కట్నం మీదనేరా నేను చాలా ఆశలు పెట్టుకున్నాను. అసలు నేను పెళ్లి చేద్దాం అనుకున్నదే కట్నం గురించి. అలా అయితే నాకు అస్సలు పెళ్ళొద్దమ్మా. ఒరే, అలా అనకురా, అది ఆచారం రా. అబ్బా, మేమిద్దరం సంపాదించిందంతా నీకు ఇస్తున్నాం కదే, ఇంకా నీకేం కావాలి? డబ్బు మనిషి కోసం ఉండాలి, కానీ మనిషి డబ్బు కోసం ఇలా జీవించకూడదు. అవునమ్మా, నువ్వు ఎంతైనా చెప్పు, నేనైతే కట్నం తీసుకోకుండానే పెళ్లి చేసుకుంటాను అని తండ్రి కొడుకులు పొలానికి వెళ్ళిపోతారు. కొడుకు కట్నం మీద కోటి ఆశలు పెట్టుకున్న సుబ్బమ్మ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక అలా దీనంగా కూర్చొనుంటుంది. అమెరికాలోని ఓ విలాసవంతమైన ఇల్లు ఒకప్పుడు ఆనందాలకి నెలవుగా ఉంది. కాని ఇప్పుడు నిశ్శబ్దానికి చిరునామాగా మారింది. తన తండ్రి రాఘవయ్య ఫోటో వైపు కిటికీ పక్కన నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటోంది అవని. దానికి కారణం ఆ ఇంటి పెద్ద దిక్కు రాఘవయ్య గారిని ఆ ఇల్లు కోల్పోవడమే. సరిగ్గా ఏడాది క్రితం తన తండ్రిని కోల్పోయిన చేదు జ్ఞాపకం అవనిని ఇంకా వెంటాడుతోంది. అక్కడే అవని పక్కన తన తల్లి జానకమ్మ కూడా ఉన్నారు. అవని కన్నీళ్లు తుడుచుకుంటూ, అమ్మా, నాన్న మనల్ని ఇలా ఒంటరి చేసి వెళ్ళిపోతారని నేను అస్సలు అనుకోలేదమ్మా. ఆయన్ని నా ప్రపంచంలో ఉండేవారు. ఇప్పుడు ఇంట్లో ప్రతి వస్తువు ఆయన్ని గుర్తు చేస్తోంది. బాధపడుకు తల్లి, తలరాతని ఎవరు మార్చగలరు చెప్పు? పుట్టిన ప్రతి ప్రాణి ఎప్పటికైనా ఈ లోకం వదిలి వెళ్లాల్సిందే. మీ నాన్నగారు మనతో లేకున్నా ఆయన ఆశీస్సులు మనకు ఎప్పుడు ఉంటాయి.
కానీ నేను నాన్న మనతో లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానమ్మా. బయటకెళ్ళినా ఇంట్లో ఉన్నా నాన్న పిలుస్తున్నట్లే అనిపిస్తోంది. మనం ఎందుకు ఇలా ఒంటరిగా అమెరికాలో ఉండాలి? మనకెవరూ లేరా? నువ్వలా బాధపడుకు తల్లి. మనకి చాలా మంది ఆప్తులున్నారు గాని మీ నాన్న కొన్ని కారణాల వల్ల అందరికీ దూరంగా ఉండిపోయారు. ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి ఒక కఠిన కాలం వస్తుంది. దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. మనం కేవలం నిమిత్త మాత్రం. మనం ఏడ్చినంత మాత్రాన ఏలిన వారు తిరిగి రారు కదా అవని. తెలుసమ్మా, కానీ నా మనసు ఇంకా ఆ బాధలోనే ఉండిపోయింది. నీ ముఖం చూస్తుంటే నాకు ఇంకా బాధేస్తుంది. నా కోసం నువ్వు, నీ కోసం నేను, అంతేనా మన జీవితం? అలా అనకవని, నీకింకా పెద్ద భవిష్యత్తుంది. కొన్ని రోజుల తర్వాత అవని తన గదిలో కూర్చునుంది. అప్పుడే ఆమె స్నేహితురాలు శ్వేత లోపలికొచ్చింది. అవని ముఖం చూసి శ్వేతకు విషయం అర్థమైంది. హాయ్ అవని, ఇంకా అదే మూడ్లో ఉన్నావా? ప్లీజ్ డియర్, ఆ మూడ్ నుంచి బయటకు రా. ఇప్పుడు నువ్వు ఇంజనీరింగ్ కూడా పూర్తయింది. అమెరికాలో టాప్ కంపెనీ నుంచి నీకు ఆఫర్స్ వస్తున్నాయి. ఇంటర్వ్యూలకి అటెండ్ అవ్వచ్చు కదా. లేదు శ్వేత, నాకిప్పుడు జాబ్ చెయ్యాలని కానీ ఇంటర్వ్యూస్కి వెళ్ళాలని కానీ అస్సలు అనిపించడం లేదు. ప్రస్తుతానికి మా అమ్మకు తోడుగా ఉండాలంది. తను ఒంటరిగా ఫీల్ అవుతోంది. సరే కానీ ఎంతకాలం ఇలా బాధపడతావు? నీ బాధను చూసి మీ అమ్మ కూడా బాధపడుతుంది కదా. నువ్వు తేరుకుంటేనే మీ అమ్మ కూడా మామూలు మనిషి అవుతుంది. శ్వేత మాటలు అవని ఆలోచింపచేశాయి. అప్పుడు అవని ఇలా అంటుంది. అవును శ్వేత, నేను బాధపడుతుంటే అమ్మ నా ముందే నాన్నని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటోంది. కానీ లోపల తను కూడా కుమిలిపోతోంది. నేను ఆనందంగా ఉంటేనే తను ఆనందంగా ఉంటుంది. కానీ ఆ ఆనందం ఎక్కడ దొరుకుతుందో అర్థం కావడం లేదు. నేను ఒక ఐడియా చెప్పనా అవని? మీకు ఇండియాలో చుట్టాలున్నారు కదా, కొన్నాళ్ళు అక్కడికి వెళ్ళండి. అప్పుడు మీకు అంతా కొత్తగా అనిపిస్తుంది. చుట్టాల మధ్య ఉంటే మీ మూడ్ ఖచ్చితంగా మారుతుంది. ఇక్కడే ఇలా ఉంటే ఆ గతం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇండియాకా? అక్కడికి వెళ్ళి చాలా ఏళ్ళయింది శ్వేత. ఎప్పుడో నా చిన్నతనంలో అక్కడికి వెళ్ళాం. మా నాన్న పోయాక మా మేనత్త మమ్మల్ని ఎన్నోసార్లు ఇండియాకి రమ్మని మాకు ఫోన్ చేసేది. కానీ మేమే అక్కడికి వెళ్ళలేదు. మా నాన్నకి మా మేనత్త అంటే చాలా ఇష్టం. ఆలోచించవని, అక్కడికి వెళ్తే నీ మనసు, మీ అమ్మ మనసు కూడా కుదుట పడుతుంది. శ్వేత మాటలు అవని మనసును మార్చాయి. తన తల్లిని ఇండియా తీసుకెళ్లాలని నిశ్చయించుకుంది. జానకమ్మ దగ్గరికి వెళ్లి అడిగింది. అమ్మా, మనం కొన్ని రోజులు ఇండియాకి వెళ్దామా? నాకిక్కడ ఉండాలనిపించడం లేదు. నిన్ను చూస్తే ఇంకా బాధగా అనిపిస్తోంది. సుశీల అత్తయ్య కూడా ఎన్నోసార్లు మనల్ని అక్కడికి రమ్మని అడిగింది కదా. నిజమా అవని? నాకు కూడా ఇండియా వెళ్ళాలని ఎప్పటినుంచో ఉందమ్మా. మీ నాన్నగారు వెళ్ళిన తర్వాత ఈ ఇల్లు నాకు వెల్తిగా అనిపిస్తోంది. సరే, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయి. మనం వస్తున్నట్టు నేను సుశీలకి ఫోన్ చేసి చెప్తాను. సరే అమ్మా, ఇండియాలోనైనా మనకి మనశ్శాంతి దొరుకుతుందేమో చూద్దాం. అవని మరియు జానకమ్మ ఇండియా చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి వాళ్ళు నేరుగా సుశీలమ్మ ఉండే వీరాపురం గ్రామానికి బయలుదేరారు. చుట్టూ పచ్చని పొలాలు, ఎర్రటి మట్టి రోడ్లు. అవనికి ఆ ఊరు వాతావరణం చాలా వింతగా, కొత్తగా అనిపిస్తోంది. వాళ్ళు అలా ఊర్లోకి ప్రవేశించారు. అమ్మా, అత్త వాళ్ళ ఇల్లు ఇక్కడెక్కడుంది? ఈ ఊరంతా చూడ్డానికి ఒకేలా కనిపిస్తోంది. ఏమో అవని, నేను కూడా చాలా సంవత్సరాల కిందటే ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు అన్నీ మారిపోయాయి. అప్పుడు ఇన్ని ఇల్లు లేవే. ఈ ఊరంతా ఇప్పుడు నాకు కొత్తగా అనిపిస్తోంది అవని. అమ్మా, ఇంట్రడ్రెస్ తెలియకుండా అత్తింటికి ఎలా వెళ్తావమ్మా? పోనీ ఎవరైనా అడుగుదామా? అలాగే చేద్దాం. ఈ ఊర్లో మీ అత్త సుశీలమ్మ పేరు చెప్తే ఎవరైనా అడ్రస్ చెప్తారు. అప్పుడే అటువైపుగా ఒక యువకుడు హుషారుగా వస్తున్నాడు. అతను చాలా స్టైలిష్ గా ఉన్నాడు. అతని సుశీలమ్మ గారి కొడుకు సురేష్. కానీ ఆ విషయం అవనికి తెలీదు. ఎక్స్క్యూజ్ మీ, హలో, ఒక్క నిమిషం ఆగండి. అవని అలా ఆపడంతో సురేష్ అవని వైపు వింతగా చూస్తాడు. అప్పుడు సురేష్ తన మనసులో, ఎవర్రా ఈ అమ్మాయి? ఎంత అందమైన అమ్మాయిని చూడ్డం నా లైఫ్ లోని ఫస్ట్ టైం. చూస్తే మన ఊర్లో అనిపించడం లేదే. సరే, ఎవరో అడిగి చూద్దాం. ఇక్కడ సుశీలమ్మ గారి ఎక్కడో మీకు తెలుసా? మేము ఆమె ఇంటికి వెళ్ళాలి. కొంచెం తెలిస్తే దారి చూపిస్తారా? సురేష్ తనలో తాను నవ్వుకుంటూ, సుశీలమ్మ గారిల్లా? అబ్బో, ఆ ఇల్లు నాకు చాలా బాగా తెలుసండి. ఆ ఇంటి వాళ్ళు నాకు వెరీ వెరీ క్లోజ్. అవునా? అయితే మమ్మల్ని కొంచెం వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారా? హో, తప్పకుండా తీసుకెళ్తారండి. వాళ్ళు నాకు ఎంత బాగో తెలుసో మీకు చెప్తే అస్సలు నంబర్ తెలుసా? రండి రండి.
అంటూ ముగ్గురు నడక మొదలుపెట్టారు. ఇలా అడుగుతున్నానని ఏమనుకోకండి. మీకు ఆ సుశీలమ్మ గారికి చుట్టరికమేంటండి? ఆ సుశీలమ్మ నా ఆడపడుచు బాబు. మేమంతా అమెరికా నుంచి వస్తున్నాం. ఓహో, అమెరికాలో ఉండేది మీరే అన్నమాట. మేము అమెరికాలో ఉంటామని మీకెలా తెలుసు? మాకెలా తెలుసంటారా? సుశీలమ్మ గారు ఎప్పుడూ తన అన్నయ్య గురించి చెప్తూ ఉండేవారు. పోయినేడాది ఆమె అన్నగారు పోతే అమెరికా వెళ్లారు కదా. అవును బాబు, మా ఆయన కార్యక్రమాలన్నీ త్వరగా చేయాల్సి వచ్చింది. అందుకే అప్పుడు సరిగ్గా మాట్లాడలేకపోయాం. అయ్యో, బాధపడకండి. మీరు అలా బాధపడితే నాకు చాలా బాధగా అనిపిస్తోంది. అవని వైపు చూస్తూ, ఏంటి మేడం అంత సీరియస్ గా చూస్తున్నారు? ఏం లేదు, ఇంకా ఎంత దూరం నడవాలి? మా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. అదిగో ఆ కొబ్బరి చెట్ల పక్కన పెద్ద పెంకుటిల్లు కనిపిస్తుందిగా, అదే సుశీలమ్మ సత్యనారాయణ దంపతులిల్లు. సరే బాబు, ఎంత దూరం మా కోసం వచ్చినందుకు నీకు చాలా థ్యాంక్స్. ఇక మేము వెళ్తాము. వారింటి గేటు దగ్గరికి రాగానే సుశీలమ్మ బయట కూర్చొనుంది. జానకమ్మను అవనిని చూడగాని ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పరుగు పరుగున వచ్చి హత్తుకునింది. వదినా, అవని, ఇన్ని రోజులకొచ్చారా? ఎలా ఉన్నారు? రాఘవయ్య అన్నయ్య పోయిన తర్వాత మిమ్మల్ని ఇలా చూస్తానని అనుకోలేదు. అప్పుడే సురేష్ నడుచుకుంటూ లోపలికొచ్చాడు. ఒరే సురేషు, వాళ్ళు అలసిపోయి వచ్చారు గాని సామాన్లన్నీ జాగ్రత్తగా లోపల పెట్టురా. అవని షాక్ అయిపోయి సురేష్ వైపు చూసింది. ఏంటత్తయ్యా, ఇతనికి పని చెప్తున్నావు? పాపం మేము అడ్రస్ అడిగితే ఇక్కడి దాకా వచ్చి మాకు సాయం చేశాడు. ఎవరో తెలియనతనికి పని చెప్పడం ఏంటి? అంటే వీడు మీకు అసలు విషయం చెప్పలేదన్నమాట. వదినా, వీడు నా కొడుకు సురేష్, నీ మేనల్లుడు. అంటే అవని నీకు బావమ్మా. వాట్? ఇతను మీ కొడుకా? అంటే బావా? నిజం చెప్పకుండా మమ్మల్ని అంత దూరం నడిపిస్తారా? అడ్రస్ అడిగితే కొత్త వాళ్ళ నడిస్తావా? నువ్వు అడ్రస్ అడిగావు, నేను చెప్పాను. మధ్యలో నేను నీ భావనని చెప్తే నువ్వు నమ్ముతావా ఏంటి? అమెరికా నుంచి వచ్చిన మా మరదలికి గ్రాండ్ వెల్కమ్ చెప్దామని అలా చేశాను. వీడల్లరి ఇంకా తగ్గలేదు వదినా. చిన్నప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. అందరూ మాట్లాడుకుంటూ లోపలికెళ్లారు. అప్పుడే సుశీలమ్మ భర్త సత్యనారాయణ కూడా వచ్చారు. అందరూ క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. కాని సుశీలమ్మ మనసులో ఏదో వెలితి కనిపిస్తోంది. వదినా, అన్నయ్య ఉన్నప్పుడు నన్ను దూరం పెట్టకుండా ఉండే బాగుండేది. ఇన్నేళ్ళెందుకు మాకు దూరంగా ఉన్నాడు? మా మీద ఆయనకేం కోపం? అవని మరియు సరీష్ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఆ ప్రశ్నలో ఏదో రహస్యం దాగున్నట్లు అనిపించింది. అలా అనకొదినా, ఆయనకి మీ మీద చాలా ప్రేమ. కానీ కొన్ని పరిస్థితులు. ఏంటమ్మా పరిస్థితులు? నాన్నకి అత్తకి ఎందుకింత గ్యాప్ వచ్చింది? నవ్వుతూ సురేష్ మరదల వైపు తిరిగి చూస్తూ, ఆ గొడవలని పక్కన పెట్టు మేడం. ప్రస్తుతానికి పల్లెటూరు వీధి భోజనం ఎంజాయ్ చేయండి. ఇక్కడ అమెరికా పిజ్జాలు, బర్గర్స్ ఉండవు. ముద్దపప్పు, ఆవకాయ మాత్రమే ఉంటాయి. మాకేం అవసరం లేదు. నాకేం తినాలో నాకు తెలుసు. నువ్వు మధ్యలో మాట్లాడకు. అవని విసుగ్గా చెప్పి లోపలికెళ్ళిపోయింది. సురేష్ ఏమో నవ్వుకుంటూ బయటకెళ్ళాడు. సుశీలమ్మ తల కిందకి దించుకుంది. రాఘవయ్య ఎందుకు సుశీలమ్మను దూరం పెట్టాడు? ఆ గతంలో జరిగిన గొడవేంటి? అమెరికాలో పెరిగిన అవని ఈ పల్లెటూరి వాతావరణంలో అల్లరి బావ సురేష్తో ఎలా సర్దుకుపోతుంది? ఈ విషయాలన్నిటికీ సమాధానం తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ని చూడాల్సిందే.